పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం నుండి ఏప్రిల్ 10న మూడో సాంగ్, 4వ పాటను ఏప్రిల్ 15న రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, 2 పాటలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. దీంతో అందరి దృష్టి మూడో పాటపై పడింది. ఈ నేపథ్యంలో తాజాగా హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ ఏప్రిల్ 14 వరకు షూటింగ్ కు కంప్లీట్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ థర్డ్ సింగిల్ కు ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. అలాగే 4వ పాటను ఏప్రిల్ 15న విడుదల చేయాలని అనుకుంటున్నట్లు టాక్. షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తయితే హరిహర వీరమల్లు చిత్రాన్ని మే 9న విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నట్లు పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు ఖుషి అవుతున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. తాజాగా హరిహర వీరమల్లకు సంబంధించి చిత్ర బృందం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. బాలీవుడ్ అందాల తారలు నర్గిస్ ఫక్రీ, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే విక్రమ్జిత్, జిషు సెన్గుప్తా, పూజితా పొన్నాడ, సచిన్ కేట్కర్, రఘుబాబు, సుబ్బరాజు, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా హరిహర వీరమల్లు క్రిష్ జాగర్లమూడి జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతుంది. అయితే క్రిష్ సినిమాకు సగానికి పైగా దర్శకత్వం వహించారు. కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో మిగిలిన భాగానికి నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. 2 భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండో పార్ట్ మొత్తాన్ని జ్యోతికృష్ణ తెరకెక్కిస్తారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.